ఉపవాస కాలం అంటే ఏమిటి? ఉపవాసం ఎందుకు చేయాలి? చేయడం వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఉపవాస కాలం అనేది పశ్చాత్తాపం, ప్రార్థన, ఉపవాసం మరియు దాన ధర్మం ద్వారా మన జీవితాన్ని శుద్ధి చేసుకునే పవిత్ర కాలం. ఇది కేవలం త్యాగాల సమయం కాదు, మార్పు కోసం ఇచ్చిన అవకాశం. ఈ కాలం మనకు 3 ప్రశ్నలు అడుగుతుంది. నా హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉంది? నేను ఇతరులను ఎంత ప్రేమిస్తున్నాను? నా లోపాలను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? లెంట్ లేదా ఉపవాస కాలం మనకు క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేస్తుంది, వినయంతో జీవించడం నేర్పుతుంది. చిన్న చిన్న త్యాగాలు మన మనసును శుభ్రపరుస్తాయి. ప్రార్థన మనకు బలం ఇస్తుంది. దాన ధర్మం మన హృదయాన్ని విస్తరింపజేస్తుంది. ఈ తపస్కాలంలో మనం బయట మార్పు కోసం కాక లోపల మార్పును కోరుకుందాం. పాపం నుండి పవిత్రతకు, నిరాశ నుండి ఆశకు, స్వార్థం నుండి ప్రేమకు ప్రయాణం చేద్దాం. ఉపవాసం అంటే కేవలం తినే ఆహారం తగ్గించడం మాత్రమే కాదు, మన కోపం తగ్గించుకోవడం, చెడు మాటలు తగ్గించడం, అహంకారాన్ని తగ్గించుకోవడం కూడా ఉపవాసమే. మనలో ఉన్న తప్పులను గుర్తించి వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించడం లెంట్ యొక్క అసలు ఉద్దేశం. ప్రార్థన ఈ కాలంలో చాలా ముఖ్యమైనది. రోజుకు కొద్దిసేపైన దేవునితో మాట్లాడితే మనసుకు శాంతి వస్తుంది. మన సమస్యలు, మన బలహీనతలు ఆయన ముందు చెప్పుకుంటే మన మనసుకు బలం వస్తుంది. దాన ధర్మం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక చిన్న సహాయం కూడా దానమే. మన వల్ల ఇంకొకరికి సంతోషం కలిగితే అదే లెంట్ యొక్క ఫలితం, రిజల్ట్. కాబట్టి ప్రజలారా, ఈ లెంట్ ప్రారంభించుకున్న మనం దేవునికి దగ్గరగా చేరడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రయాణాన్ని సఫలీకృతం చేయమని దేవుని కృపను కోరుకుందాం.